Today's guests are Mr. and Mrs. Johnny Master. రెడీ చెప్పండి. ఇన్ని ఆరోపణలు ఎందుకు వచ్చాయి జానీబాయ్? మీరు కాలు మీద కాలు వేసుకున్నప్పుడు నాకు అర్థమైంది సార్. ఇంటర్వ్యూ జరగదు అర్థమైందా? పవన్ కళ్యాణ్ అంటే అమితంగా ఇష్టం. మీరు క్రైసిస్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ సపోర్ట్ వచ్చిందా? నాగబాబు సపోర్ట్ చేస్తున్నారు కదా. జానీ మాస్టర్కు జనసేనకు సంబంధం లేదు అని ఒక ప్రశ్న వచ్చింది కదా, అప్పుడు కొంచెం బాధ అనిపించిందా? ఇచ్చిన నేషనల్ అవార్డు రద్దు కాకుండా ఎందుకు ఆపలేకపోయారు? ఇప్పుడు జనసేన అభిమానిగా ఇంకా సానుభూతి పరుడుగా ఉంటారా? చెప్పిన ప్రతిసారి నాకు అంటే సడన్గా అన్నీ ఒక్కసారిగా మీద పడిపోయినట్టు అనిపించేసింది. నాకు తెలిసింది ఒకటే సార్, బాగా కష్టపడటం. ఎందుకంటే నేను వచ్చింది అక్కడి నుంచే కాబట్టి నాలాగా ఎవడు అంటే బాధపడకూడదు. అంటే అవమానాలు సాంగ్కి వెళ్తే సాంగ్ దొరకనప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ జానీ మాస్టర్తో ఇంటర్వ్యూ ఏం అడగాలి, స్టాఫ్తో మీటింగ్ అయ్యాను, మొత్తం రీసెర్చ్ చేశాం. ఇవి ప్రధానమైన అంశాలు. ఆరోపణలో నిజమెంత, అరెస్ట్ తర్వాత జీవితము, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఆఫ్టర్ అరెస్ట్ ఆయన లైఫ్ ఎలా సాగుతూ ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఛానల్ పెట్టి 2 years అయింది. కేవలం మీ యొక్క ఆదర అభిమానాలు ఉండబట్టే ఈ స్థాయికి చేరుకున్నాము. వ్యూస్ బాగా వస్తున్నాయి, మంచిగానే సబ్స్క్రైబ్స్ అన్నాను. 1 million దగ్గరగా ఉన్నాము. ఇంకొంచెం మీరు సపోర్ట్ని అలా విస్తరిస్తే 1 million రీచ్ అవుతాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్. నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు మా అతిథి ఎవరు తెలుసా? కొంచెం కెమెరా అటువైపు చూడండి. జానీ మాస్టర్, మిసెస్ జానీ మాస్టర్. నమస్తే. ఫస్ట్ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యూ. మీ ఫ్యామిలీకి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అవి మేము కూడా మిమ్మల్ని ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ అయ్యేంత వరకు మిసెస్ జానీ మాస్టర్ అని చెప్పాలా, సుమలత గారు అని కూడా చెప్పాలా? గారు వద్దు, సుమలత అని పిలిచినా చాలు. సుమలత అని చెప్పండి. కానీ మీ కన్వర్షన్ జరగలేదు. అంత ఏమీ లేదు. మీరు వైదిక మతాన్ని అనుసరిస్తున్నారు. అంతే. ఇంట్లో పూజలు పురస్కారాలు ఉంటాయి, దేవుణ్ణి కొలుస్తారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, పండుగలు చేస్తాము. అదే ఇప్పుడు భర్త ఆరోగ్యాన్ని కాంక్షించి ఏదో ఉపవాసాలు కూడా చేస్తారు కదా. నార్మల్ గా అన్ని ఉపవాసాలు చేస్తాను. ఇటు రంజాన్ సైడ్ చేస్తాను. ఇప్పుడు శివరాత్రి ఉంటుంది, శివరాత్రికి ఉపవాసం ఉంటారు, సో దానికి ఉంటాను. తర్వాత సత్యనారాయణ కథ చెప్పేటప్పుడు ఉంటారు. సో డిఫరెంట్ గా అంటే ఆ పూజకు తగ్గట్టు ఏ విధంగా ఉండాలి అని చెప్పి మరీ అంత స్ట్రిక్ట్ గా ఏం ఫాలో అవ్వను. అంటే టు బి ఫ్రాంక్, నాకు చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా చేస్తా. అంటే వాంటెల్ ఇది చేస్తేనే ఇది జరుగుతుంది అలా ఏం కాదు. ఈయన మిమ్మల్ని మీలాగా ఉంచే ప్రయత్నం చేస్తారా? 100%. అసలు 100%. అంతేగా. ఇప్పుడు ఎవరిని కూడా ఒకరు బలవంతంగా గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్లరు కానీ తాపించలేరు. సో ఆ రైట్ అనేది మనకి ఉంటది, సొంతంగా ఒకటి ఉండాలి, సెల్ఫ్ అనేది ఉండాలి. సో అది నాకు 100%. ఈ మాట ఎందుకంటే ఆ పాత ఎపిసోడ్ లో ఇది లవ్ జిహాద్ ఇలాంటి పదాలు వచ్చాయి కదా, దానికోసం అడిగాను. లేదు, అలా ఏమీ లేదు. అందుకనే ఇప్పటి నుంచి కూడా అంటే అందరికి కొంచెం క్లియర్ కూడా అవుతుంది. సో లెట్ ఇట్ బి అని అలా అంతే ఫ్లోతో మనం వెళ్ళిపోతూ ఉండాలి. దేన్ని మనం పాయింట్అవుట్ చేసి వెళ్ళకూడదు. అడిగేస్తున్నాను ఇంకా. ఓకే, అడిగమంటారా? ఓకే జానీబాయ్ చెప్పండి. రెడీ చెప్పండి. ఇన్ని ఆరోపణలు ఎందుకు వచ్చాయి జానీబాయ్? మీరు కాలు మీద కాలు వేసుకున్నప్పుడు నాకు అర్థమైంది సార్. బేసిక్గా మీరు కాలు మీద కాలు వేసుకున్నారంటే ఇంటర్వ్యూ జరగదు అర్థమైందా? ఇప్పుడు మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశాము. అవును. ఏమవుతావు జానీబాయ్ అంటే చీఫ్ మినిస్టర్ అవుతాను అన్నారు. అవునవును. సీన్ కట్ చేస్తే ఈ అలిగేషన్స్ ఏంటి? అయ్యో
మీరు అక్కడి నుంచి తీసుకుని వచ్చి కరెక్ట్గా లింక్ చేశారు. బట్ ఇప్పుడు ఆ ఎలిగేషన్స్ గురించి కొంచెం పక్కన పెట్టేసి న్యూ ఇయర్, సో కొత్త లైఫ్, అందరి జీవితాల్లో మంచిగా ఉండాలి. కోర్టులో ఉంది కదా, సో ఆ దాని గురించి, ఆ ఎలిగేషన్స్ గురించి అంతా లేకుండా ఒక పాజిటివ్ వైబ్స్తో. ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో, పురాణాల్లో భర్త కోసము పోరాటం చేసిన భార్యల గురించి విన్నాం. కానీ నిజంగా చెప్తున్నాను, ఈయన అరెస్ట్ అయిన తర్వాత మీరు ఒక లేడీ సింగం లాగా, అయ్యో వాస్తవం చెప్తున్నా ఈ పదం, మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీకు ఇంత అండగా మా భావి నిలబడుతుంది అని చెప్పి? నేను అంటే వాస్తవం చెప్పాలంటే ఇది చెప్తే అనుకుంటాను ఏంటి మార్చిలో చెప్తాను, బట్ నాకు తెలుసు తను నిలబడుతుంది. కడప పెట్టే సార్. సార్ ఓన్లీ ఇదే కాదు, నన్ను తిడుతుంది, మామూలు తిట్టదు, కొట్టడం కూడా. కొట్టడం అంటే సరదా కొడతా సార్, సరదాగా. సో కామన్ సార్, తిడతారు అంటే కోపంలో తిట్టుకుంటాము, అదే భార్య భర్తలు అంటే కొంత ప్రొసెసివ్ కూడా కదా. పొసెసివ్ ఉండకపోతే వైఫ్ ఎలా అవుతుంది? పొసెసివ్నెస్ ఉండాలి కదా, ఉంటేనే హస్బెండ్ కి ఉండాలి, వైఫ్. ఇప్పుడు మీకు అలిగేషన్ ఎలా వచ్చింది? మీరు ఇలా అరెస్ట్ అయిపోయారు, ఊహించింది యాక్చువల్గా, వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పలేదు, అరెస్ట్ అయిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఏం జరుగుతుందో అనేది ఒకసారి మీరు, అమ్మాయితో నేనేం మాట్లాడలేదే, పిల్లలు ఏమనుకుంటున్నారు, బంధువులు ఏమనుకుంటున్నారు, సమాజం, అలా అనిపించిందా? కస్టడీలో మనకు ఏమంటారు, లాకప్ చేసిన తర్వాత అందరూ ఉండి మొత్తం ఏడుపు వస్తుంది, పిల్లలు గుర్తొస్తూ, ఇద్దరు పిల్లలు. ఎందుకంటే సాయంత్రం అయితే నా రైట్ ఇటు ఆలియా ఇటు సిరాజ్ పడుకుంటారు, సో కింద పడుకోవాలి, అది ఎవరికైనా అంతే సార్, ఎంత పెద్దవాళ్ళైనా అంతే. సో పడుకున్నప్పుడు నాకు ఆ పిల్లలు గుర్తొస్తున్నారు. ఫస్ట్ నా లైఫ్లో ఏం జరిగిందో నాకు అర్థం కాల, నా లైఫ్లో ఏం జరిగింది నాకు అర్థం కాలేదు, అసలు ఏంటి నాకు తెలియట్లేదు, బ్లాంక్గా ఉన్నాను సార్, మొత్తం ఏం అర్థం కాలేదు. ఓన్లీ నా కళ్ళ ముందర ముగ్గురే ఉన్నారు, నా వైఫ్, ఇద్దరు పిల్లలు, మా అమ్మ. ఆమె కొంచెం హార్ట్ కొంచెం పేషెంట్, కొంచెం ఆమెకు బాగుండదు. ఇవన్నీ విని ఆమెకి ఏమైపోతుందని ఒక భయం, అది అసలు చాలా చాలా వెంటాడింది. బట్ పిల్లలు గుర్తొచ్చినా నాకు, ఎందుకంటే చిన్నపిల్లలకి నేను చాలా చాలా బాధపడ్డా. నేను చిన్నపిల్లలు వాళ్ళు ఎలా అని అంత అలా ఉన్నవాడిని అందరూ చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తే ఎక్కడ వీళ్ళు నన్ను ఇద్దవుతారని చెప్పి, నేను అక్కడ బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ లోపలికి వెళ్ళి కూర్చొని బీభత్సంగా ఏడ్చేవాడిని నేను. కంపల్సరీ అసలు నాకే కదా సార్, ఎంత పెద్దోడైనా నేను చెప్తున్నా కదా సార్, ఎంత పగోడైనా కూడా జైలు లోపలికి వెళ్ళకూడదు సార్. ఎంత పగోడైనా, ఎంత అంటే ఏది మనం శత్రువులైనా కూడా సార్, జైలు అనేది చూడకూడదు సార్, జైలు అసలు మొహం చూడకూడదు సార్. అల్లు అర్జున్ ఒక 1 day కోసం అరెస్ట్ అయ్యారు కదా, ఆ వార్త విన్నప్పుడు ఎలా అనిపించింది సార్? బేసిక్లీ నాకు మీమ్స్ ఇవన్నీ చూస్తున్నాను సార్, నేను చాలా హ్యాపీగా అలా ఇలా అని చెప్పి సార్, వాస్తవానికి చెప్తున్నాను, ఎప్పుడైతే నేను అది విన్నానో ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఇద్దరు పిల్లలు సార్. ఎందుకంటే షూటింగ్లో నా ముందే కదా పాపం, వాళ్ళు వస్తారు, ఆడతారు. ఎవరు? బన్నీ వాళ్ళ పిల్లలు. జానీబాయ్, ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ అంటే అమితంగా ఇష్టం, మీకు రామ్ చరణ్ అంటే అంత ఇష్టం అంతా చెప్పి, అంటే మీరు బాగా ఇష్టపడతారు వాళ్ళ కోసం. ఎంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా భయపడిన రోజుల్లో మీరు చాలా ధైర్యంగా ముందుకు వచ్చి జిందాబాద్ జనసేన అన్నారు, అంతా సపోర్ట్ చేశారు. మీరు క్రైసిస్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ సపోర్ట్ వచ్చిందా? ఇది చాలామంది నమ్మరు, ఇది కళ్యాణ్ అన్న ఎందుకు సైలెంట్ ఉన్నారు, నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు, చరణ్ సార్ సైలెంట్గా ఉన్నారు, ఇది అని చెప్పి. అలా ఏం లేదు సార్, జనాలకి ఎలా తెలుసో నేనంటే ఏంటో అలాగే కళ్యాణ్ అన్నకు తెలుసు, చరణ్ అన్నకు తెలుసు. సో నాకు నేను క్లీన్ చిట్గా బయటికి రావాలి,
నాకు నేనే దాన్ని సాల్వ్ చేసుకొని బయటికి రావాలి అని చెప్పి వాళ్ళు ఏంటంటే నాకు అంటే మీకు ఇప్పుడు వాళ్ళంటే మీకు పంచ ప్రాణాలు. అవును సార్, అవును పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోయేంత ఇష్టం మీకు. సార్, రామ్ చరణ్ అంటే ఒక దేవుడిలాగా భక్తిలా చూస్తారు మీరు అంతా అని చెప్పి. అవును. ఇప్పుడు అటు నుంచి మీకు అంటే కనీసం ఓకే జానీ మేము ఉన్నాము. ఇప్పుడు బేసిక్గా మీరు ఎదగడానికి మీ స్కిల్లే కారణం. మీ దగ్గర స్కిల్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు అంత. బట్ ఇలాంటి అలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో దాని మళ్ళీ బోన్స్ బ్యాక్ కావాలి నేను ఉన్నా అన్న సపోర్ట్ వచ్చిందా? వాస్తవానికి నేను నాకు సపోర్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ జిందాబాద్, సపోర్ట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఇది నాకు సాంగ్స్ ఇస్తేనే రామ్ చరణ్ జై, సాంగ్స్ ఇవ్వకపోతే ఇంకే అది కాదు సార్. నా మనసులో వాళ్ళ ప్రేమ ఉంది, వాళ్ళ మీద ప్రేమ ఉంది, ఎప్పటికి ఉంటుంది, ఎప్పుడు అలానే ఉంటుంది, ఇప్పటికి అలానే ఉంటుంది, చచ్చిపోయేంత వరకు అలానే ఉంటుంది. బాబీ మీరు ఒప్పుకుంటారా? అంటే మీరు అంతేనా? ఒప్పుకుంటా, నేను 100% ఒప్పుకుంటా. అటువంటి కష్టాల్లో ఆప్తుడు కూడా దూరం అయిపోతాడు. నా గుండె నిండా జానీ మాస్టర్ ఉన్నాడు అని చెప్పే వ్యక్తి కూడా ఆయన ఎవరో మాకు తెలియదు అని అనుకునే పరిస్థితి ఆ టైం. అంటే కొన్ని టైమ్స్లో సైలెన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది కొన్ని టైమ్స్లో. సో ఆ సైలెన్స్ కూడా ఒక విధంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. 100% సార్. అదే నాగబాబు సపోర్ట్ చేస్తున్నారు కదా ఆయన. అదే అక్కడికి వస్తున్నాను సార్, నేను అక్కడికి వస్తున్నాను సార్. సైలెన్స్ అనేది చాలా చెప్తుంది. సో నా లైఫ్లో కానీ అటు సైడ్ వాళ్ళ సైడ్ నుంచి కానీ కళ్యాణ్ అన్న కానీ చరణ్ కానీ మిగతా నాట్ ఓన్లీ వాళ్ళే కదా ఇప్పుడు ఏ ఇండస్ట్రీ నుంచి కానీ, సో వాళ్ళందరూ సైలెన్స్ అనేది చాలా చెప్పింది. ఎందుకంటే నేను తప్పుంటే అందరూ చెప్తారు కదా సార్, అవును కరెక్ట్ అని చెప్తారు కదా సార్. సో సైలెన్స్ చాలా చెప్పింది. ఐఎమ్ హ్యాపీ దట్. బట్ నాకు ఓపెన్గా చెప్పాలంటే నాగబాబు గారు అయితే ఏదైతే ట్వీట్ చేశారో అండ్ అలాగే నాకంటూ సపోర్ట్ చేస్తే చాలామంది ఎవరైతే ట్వీట్ చేశారో వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను ఎప్పుడు. ఒకవేళ అది లేకపోయినా కూడా వాళ్ళ ప్రేమ నా మీద ఎప్పుడు ఉంటుంది సార్. అంటే నేను చెప్పాను కదా సార్, అంటే సపోర్ట్ చేస్తే ఒకలాగా, సపోర్ట్ చేయకుంటే ఒకలాగా అనేది అది కరెక్ట్ కదా, మన క్యారెక్టరే అది. బాబీ మీరు చెప్పండి, యాక్చువల్గా అంటే ఆ క్రైసిస్ ఉన్నప్పుడు జానీ మాస్టర్కు జనసేనకు సంబంధం లేదు అని ఒక ప్రశ్న వచ్చింది కదా, అప్పుడు కొంచెం బాధ అనిపించిందా? అనిపిస్తుంది. అది జనరల్గా ఎప్పుడైనా అనిపించదు అంటే కూడా అది నమ్మరు, అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది. అంటే కొన్ని ఫార్మాలిటీ లాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చింది, సో ఇప్పుడు పార్టీ మీద కూడా ప్రెషర్ పడుతుంది కదా. అందరూ నువ్వు ఇలాంటి అతన్ని పెట్టుకున్నావు, ఇలా ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఛాన్స్ దొరికితే ఎప్పుడెప్పుడా అనేది రెడీగా ఉంటారు. సో ఇలాంటి మనిషి ఉన్నారా మీ దానిలో ఉన్నారు అని చెప్పి ఆపోజిట్ వాళ్ళు ఖచ్చితంగా పార్టీని రాంగ్గా పోర్ట్రే చేస్తారు. సో దాని గురించైనా అది చేసాం మేము, దాని గురించి ఎక్కడ మేము బాధపడలేదు. కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోవటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఇది ఏదైతే నా మీద ఎలిగేషన్ ఇచ్చినప్పుడు ఆయన ప్రెస్ నోట్ ఏదైతే రిలీజ్ చేశారో, ఇది జనసేన కార్యకలాపాలకి కొంచెం దూరంగా ఉండాలి, ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. సో ఏదైతే ఆయన జాయిన్ అవ్వచ్చు అనేది నేను తెలియదు, ఎలిగేషన్స్కి దూరం ఏమంటారు జనసేన కార్యకలాపాలకి కొంచెం దూరం ఉన్నామని చెప్పి రాసింది దాంట్లో. అది నేను తప్పనను. నేను ఒకవేళ పార్టీ పెట్టున్నా, నాకంటూ ఒక పార్టీ ఉంటే, నా పార్టీలో ఎవరైనా ఇలా ఒకవేళ జరిగి ఎలిగేషన్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను కూడా ఇమీడియట్లీ అదే డిసిషన్ తీసుకుంటా. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో బాగా సూపర్ హిట్ ప్రతి సాంగ్ వెనకాల జానీ మాస్టర్ ఇంత పేరు తెచ్చుకున్నారు మీరు. మీరంటే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళకు తెలుసు, రజనీకాంత్ లాంటి వాళ్ళకు బాగా ఇష్టము. ఇంత శ్రేయోభిలాషిగా బ్యాంక్ మీ వైపు పెట్టుకొని మీ గురించి మీ వ్యక్తిత్వం తెలిసి కూడా వాళ్ళకు మీకు వచ్చిన నేషనల్ అవార్డు రద్దు కాకుండా ఎందుకు ఆపలేకపోయారు? రద్దు అవ్వలేదు సార్, హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేస్తున్నారు. నేను కూడా అది నాకు నేషనల్ అవార్డు వస్తుంది అని ఎప్పుడైతే మనం తీసుకోవడానికి వెళ్తున్నాము, తిని వచ్చింది, నేను పిటిషన్ ఏమంటారు బెయిల్ పిటిషన్ వేసాము, బెయిల్ కూడా వస్తుంది, మనం పోయి అవార్డు తీసుకుంటున్నాం అని చెప్పి టికెట్లు అన్నీ రెడీ చేశారు, హోటల్స్ మొత్తం రెడీ చేశాం సార్. సో కోర్టు కూడా చాలా థ్యాంక్స్, అంటే వాళ్ళు నన్ను తీసుకోవడానికి పాపం కోర్టు కూడా నన్ను గౌరవించి అవార్డు వాల్యూ అది, సో గౌరవించి నాకు బెయిల్ ఇవ్వడం. ఆర్టిస్ట్కి అది ఒక డ్రీమ్ నేషనల్ అవార్డు. అవును సార్. జానీభాయ్ కాస్త
నిజాయితీగా మాట్లాడతాను అనుకుంటున్నాను. ఇప్పుడు సంధ్యా థియేటర్ సంఘటన గురించి ప్రస్తావించదలుచుకోలేదు. జస్ట్ బన్నీ జైలుకి వెళ్ళారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? శ్రీతేజ్ని చూడటం జరిగింది. దురదృష్ట సంఘటన అంటారు కదా, అలాంటిది జరిగింది. అది శ్రీతేజ్ అబ్బాయి దగ్గర కూడా వెళ్ళొచ్చాను. నాకు అనిపించింది, నేను చేసి వచ్చాను. ఇలాగా ఎవరు లైఫ్లో జరగకూడదు. ఏ తల్లికి ఏ బిడ్డ దూరం అవ్వకూడదు, ఏ బిడ్డకి ఏ తల్లి దూరం అవ్వకూడదు. దేవుడు అందరిని బాగా చూడాలని కోరుకుంటున్నాను, అంతే. నాకు చిన్న పాప దగ్గరికి బిగ్ టీవీని ఎవరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నారు. అనిపించింది ఎందుకు ఆ చిన్నపిల్లని పాపం వెళ్ళి అడుగుతున్నారు అని అనిపించింది. కానీ అలా అడిగిన తర్వాత ఆ పాప ఏంటంటే మీ మమ్మీ ఎక్కడంటే ఊరు వెళ్ళింది అని చెప్పింది. నాకు అప్పుడు మా పిల్లలు గుర్తొచ్చారు. మీ డాడీ ఎక్కడ అని అంటే మా డాడీ షూటింగ్లో ఉన్నారు అని అంటే నిజం చెప్పలేక, అంటే చనిపోయింది అని చెప్పలేక ఊరు వెళ్ళింది అని చెప్పారు. మీకు ఎలాంటి అబద్ధం చెప్పారు? ఇంకా పిల్లలకి అదే చెప్పాలి కదా. ఇప్పుడు ఒక బ్యాడ్ సిచ్యువేషన్, ఇప్పుడు మాస్టర్ లోపల ఉన్నప్పుడు నేను పిల్లలకి లోపల ఉన్నారు అని చెప్పలేను. అది ఇంతవరకు మేము అక్కడ వీళ్ళు ఈయన దగ్గర కూడా తీసుకెళ్ళలేదు, అసలు జైలుగా తీసుకెళ్ళలేదు. 36 days స్కూల్ ఇల్లు అంతే. బాబీ మీరు ఒక్కరే చెప్పగలిగే ఆన్సర్ ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కమెంట్ చేస్తారు. మీడియా ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటే అలా ఎందుకు మాట్లాడాం ఇలా మీకు వస్తుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు నచ్చిన వాళ్ళు నెగిటివ్ పెడతారు ఖచ్చితంగా. మీ ఇంట్లో వాళ్ళు వీళ్ళ బంధువులు మిమ్మల్ని ఇలా మాట్లాడొద్దు అని చెప్పి ఆంక్షలు పెట్టారు? అస్సలు పాపం నేను ఈ విషయంలో ఇద్దరికి ఎప్పటికీ, అంటే ఇది చెప్పిన ప్రతిసారి నాకు చాలా కంట్రోల్ చేసుకుంటా ఈ విషయం మాత్రం. ఇద్దరికి థ్యాంక్స్. నా పిల్లలకి, పాప బాబు, వీళ్ళిద్దరికీ నేను లైఫ్లో నీళ్ళు ఉనిపడి ఉంటాను. అంటే లేదు, నేను యాక్చువల్గా ఎప్పుడు ఎక్కువ ఎమోషనల్ అవ్వను, ఏ విషయంలో కూడా అవ్వను. కానీ ఈ మాస్టర్ది ఇది జరిగిన తర్వాత ఏదైతే ఉందో, పెద్దవాళ్ళ కంటే చిన్న పిల్లలు వాళ్ళిద్దరు నాకు ఇచ్చిన సపోర్ట్ అసలు నో వర్డ్స్. నిజంగా ఆలియా, సిరాజ్ ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఒక్కొక్కసారి బెడ్రూమ్లో నేను ఒక్కదాన్ని లోన్లీగా కూర్చొని ఉంటే వచ్చి మమ్మీ డాడీ లేడని, అంటే డాడీ దూరంగా అంటే షూటింగ్స్లో ఉన్నాడని చెప్పి మిస్ అవుతున్నావా, మేము ఉన్నాం కదా మమ్మీ అని చెప్పి వాడు నన్ను వచ్చి హగ్ చేసుకుంటాడు. నేను ఒక్కొక్కసారి లోన్లీగా కూర్చొని ఉంటే ఆలియా వచ్చి మమ్మీ నువ్వు అలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు అలా ఉండొద్దు, నువ్వే కదా చెప్పావు డాడీ తొందరగా వస్తాడని, మరి ఇప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని వాళ్ళిద్దరూ ఇచ్చినంత ధైర్యం నాకు నిజంగా ఎవరు ఇవ్వలేరు కూడా. పిల్లలను ఒక రకంగా టార్చర్ చేస్తే నేనేం చెప్పగలను, అంటే ఎక్కడ అంటే నేనేం చెప్పలేను. కానీ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఎలా అంటే మమ్మీ డాడీ షూటింగ్లో ఉన్నారు కదా, ఈవెన్ మీరు నమ్మరు, వీడియో కాల్ కూడా అడగలేదు నన్ను వాళ్ళు. వాళ్ళకి తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ మీకు చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారని నిజంగా మేబీ అయి ఉండొచ్చు. మెచ్యూర్డ్గా వాళ్ళు, నేనైతే చెప్పలేదు, వీడియోస్ నా ముందైతే ఎప్పుడు చూడలేదు. మేబీ ఇప్పుడు బయట ఏమైనా స్కూల్లో ఫోన్స్ అలో లేదు, చూసే ఛాన్స్ అయితే చాలా తక్కువ. స్కూల్ ఇల్లు అంతే. నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఈవెన్ కింద ఎక్కువ ఆడుకోవడానికి కానీ నేను పంపించాను. ఎందుకనంటే మీడియా నాకు చాలా సపోర్ట్ చేసింది ఈ విషయంలో మాత్రం. అంటే కొన్ని ఎమోషనల్గా కొన్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆ టైంలో మాత్రం నాకు మీడియా చాలా సపోర్ట్ చేసింది. అంటే రాంగ్ ఉన్న సపోర్ట్ చేసిందా అది కాదు, మీడియా ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంది, ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్గా ఉంది. మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోపల ఏం జరిగింది అనేది మీకు యాక్సెస్ ఉండదు కదా, మొబైల్ ఉండదా? బయటకు వచ్చిన తర్వాత నిజంగా బాబీ ఇలా ఫైట్ చేసి చూసి ఎలా అనిపించింది సార్? అయ్యో నేను చెప్తుంది అసలు ఫోన్స్ ఇవ్వలా. ఎక్కడ బయట నుంచి వచ్చిన తర్వాత ఒక 3-4 days నేను ఫోన్స్ ఇవ్వలా. తర్వాత కూడా చూసుంటారు కదా, ఏమనిపించింది? బేసిక్లీ ఫస్ట్ నేను బయటికి రాగానే నా పిల్లలు వచ్చి హగ్ చేసుకున్నారు కదా, అప్పుడు చాలా బాధ వేసింది. నా కూతురు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిరాజ్ ఏడుస్తాడు అంతా, నేను పిల్లలు అంత ఎమోషన్స్ కంట్రోల్ ఉంటుంది, కానీ వాడు వచ్చి ఎగిరి గంతేసి పట్టుకొని ఫుల్ ఏడుస్తున్నాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే నా మీద వాడికి అంత ప్రేమ ఉందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే.
ఈ పిల్ల నవ్వుతుంది. నేను ఈ పిల్ల గురించి బాగా బాధపడేవాడిని. ఇదేంటి ఏడవట్లేదు, ఇది ఎందుకు పాపం ఏడుస్తుంటుందేమో వితౌట్ నేను లేకుండా. 24 గంటలు నేను ఎక్కడ రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో నాకు. అలాంటిది తను ఏడవకపోతే నేను సైలెంట్గా ఉన్నాను. దాని తర్వాత పిలిచింది, చెవులో చెప్పింది, డాడీ నేను ఏడవట్లేదని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నాను. తెచ్చి ఏంటన్నా అలా ఏం లేదన్నా హ్యాపీగా ఉన్నావు కదా అంటే, లేదు డాడీ నువ్వు ఒకసారి కూర్చొని నన్ను ఆలియా అంటే ఎప్పుడు హ్యాపీనెస్లే ఉండాలి, ఏడవకూడదు, ఎన్ని బాధలు వచ్చినా ఏడవకూడదు అని చెప్పావు కదా, నా కళ్ళలో నీళ్ళు చూడొద్దు అని చెప్పావు కదా, అందుకు నేను కన్నీళ్ళు పెట్టుకోవట్లేదు, నాకు ఏడవాలని ఉంది. నేను ఏడవట్లేదు అని చెప్పి పాపం నవ్వుతూ ఏడిచింది. అది అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఫేస్ చూడలేదు కదా, సో సడన్గా అన్నీ ఒక్కసారిగా మీద పడిపోయినట్టు అనిపించేసింది. నాకు తెలిసింది ఒకటే సార్, బాగా కష్టపడటం. ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి, 30 రూపాయలు ఇంటికి తీసుకుని వెళ్తా, 70 రూపాయలు బయట ఇస్తా. ఎవరైనా 70 తీసుకుని వెళ్తారు, నాకు తెలుసు ఆ విషయం. 30 బయట ఇస్తారు. నేను 30 ఇంటికి తీసుకుని వెళ్తా, దాంట్లో కూడా పాపం 10 నొక్కేస్తాను నా ఖర్చులకి, 20 దీనికి ఇస్తా. పాపం ఆ 20లోనే అన్ని సెట్ చేస్తుంది. మిగతా ఎందుకంటే నేను వచ్చింది అక్కడి నుంచే కాబట్టి నాలాగా ఎవడు అంటే బాధపడకూడదు. అవన్నీ చూసాను నేను, తిండి లేకపోతే ఎలా ఉంటుంది. అంటే అవమానాలు సాంగ్కి వెళ్తే సాంగ్ దొరకనప్పుడు అంటే నేను ఎప్పుడు ఏ రోజు ఎదిగేటప్పుడు నేను బాధపడలా. అంటే దాన్ని విన్నింగ్ స్టెప్స్ అనుకున్నాను అంతే. విన్నింగ్ స్టెప్స్. కష్టపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను అని ఎప్పుడు తీసుకోలేదు ఈ 20 సంవత్సరాల్లో. సో అలాగా కష్టపడుతూ వచ్చాను అనేది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇది నేను ఆట ఆడుతున్నాను, గెలవాలి అని స్పోర్టివ్గా తీసుకుని వెళ్ళాను, లైఫ్లో గెలవాలి అని. సో అలా చేసి ఇంతమందికి హెల్ప్ చేస్తూ, అంటే హెల్ప్ చేసిన కూడా చెప్పుకోకూడదు, ఎందుకనంటే అది కరెక్ట్ కాదు. పరిస్థితులు బాగాలేనప్పుడు చేయి చెప్తారు, అలా అని చెప్పి నేను వాడికి సహాయం చేశానని చెప్పి మనం చెప్పుకున్నా కూడా పాపం వాళ్ళని తగ్గించినట్టుంటుంది. సో నా పిల్లలు పట్టుకుని వాళ్ళని తీసుకొని వాళ్ళతో కూర్చొని భోజనం చేసినప్పుడు అయితే నా కళ్ళల్లో నీళ్ళు పడిపోయింది. పాపం ఈ పిల్ల తర్వాత నాకు బయటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ ఇవ్వలేదు. ఒక 1 వీక్ నాకు అసలు ఫోన్లో ఇవ్వలేదు. తర్వాత నేను ఒక 3 to మేబీ 25 days నేను అసలు మనిషిలాగా లేను. నాకు ఏం అర్థం కావట్లేదు, నేను ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు. మీకు బండి తోలుతుంటే ఎటు వెళ్ళిపోతున్నాను ఇతను ఎట్టుపోతున్నావు అంటే లేదు నాకు ఏం లేదని చెప్పి పక్కన కొంతసేపు ఆపేస్తా, కొంతసేపు మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వెళ్తాం. సో ఇవన్నీ చేసి బయటికి వెళ్ళి తర్వాత చిన్నగా మెల్లగా వచ్చా. బట్ దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఒక బిడ్డ చాలా 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 స్టాండ్ తీసుకుంది. ఏంది నా లైఫ్లో ఏం జరిగిందో తెలుసు దీనికి. ఇది స్టార్ట్ నుంచి బాధలు పడుతూ వస్తూ కూడా మళ్ళీ నా గురించి స్టాండ్ తీసుకొని నిలబడి, సార్ అంత ఈజీగా సార్ ఇది ఇంత పెద్ద దాంట్లో ఏదటో అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఒక ఆడపిల్ల. పాపం నిజంగా మీ అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్. మీ అమ్మ నాన్నకి నిజంగా థ్యాంక్స్. నాకు ఇంత మంచి బిడ్డని నాకు భార్యగా ఇచ్చినందుకు. ఒక్కొక్క ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు చెప్తున్నప్పుడు ఒక్కసారి నేను ఎక్కువ వీడియోలు కూడా చూడలేదు సార్. నేను ఒక 2 వీడియోస్ నాకు చూపించగానే నేను చూసి ఒకటే డిసైడ్ అయినా, గతం నాకు తెలియదు సార్, ఇక్కడి నుంచి నేను బతికిన రోజులు తన మనసుని ఇబ్బంది పెట్టకుండా తనని నా కూతురుని ఎలా చూసుకుంటున్నానో అంత మంచిగా చూసుకోవాలి, నా తల్లిని ఎలా చూసుకుంటాను అంత బాగా తనని చూసుకోవాలి అని చెప్పి
ఎందుకంటే మా అమ్మ ఉంది సార్, అంటే మేము అన్నీ ఉన్నాయి, ఇక్కడ రమ్మంటే మా అమ్మ రాదు. బౌన్స్ బ్యాక్ ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ హిందీ ప్రాజెక్ట్స్ ఏదో చేయబోతున్నారు ఇంకా కొత్తవి అన్నారు. హిందీ ఇప్పటి వరకు నాకు ఫస్ట్ సల్మాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నన్ను అక్కడ బాలీవుడ్లో నన్ను ఇంట్రడ్యూస్ చేసిందే సల్మాన్ సార్ జై హోతో. చివరికి ఒక ప్రశ్న చేసి ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తాను సార్. ఈ మధ్య ఈ డాన్సర్స్ అసోసియేషన్లో మీ కార్డు చేశారని సార్ యాక్చువల్ బేసిక్లీ సార్ వీడియో ఇచ్చాను నేను, అది మీరు కూడా ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ ప్రపంచంలో పని ఆపే హక్కు ఎవరికి లేదు. ఓకే, పని చేసుకునే హక్కు కల్పించగలవు, కానీ నువ్వు పని చెయ్యొద్దు అని చెప్పి తీసే హక్కు ఎవరికి లేదు సార్. అది కరెక్ట్ కాదు కూడా. తన మీద ఏముందో ఏంటని పక్కన పెడితే పని ఆపే హక్కు ఎవరికి లేదు. అలాగా ఒక కార్డు తీసేసే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు జనసేన అభిమానిగా సార్ ఎప్పుడు జనసేన సార్, అలా ఏం లేదు సార్, 100% సార్. నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఏంటి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా మీకు? సార్ మంది ఉంది కదా సార్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా సార్. అది ఉంది సార్, ఖచ్చితంగా సార్. నేను లాస్ట్ టైం ఏది చెప్పాను సార్, ఒకటే మాట ఒకటే మనం సార్, అది అసలు పోయేది సమస్య లేదు. అది సార్ తెలియదు సార్, ఎవరు ఎక్కడ ఎలా అవుతారో తెలియదు. మనస్ఫూర్తిగా నేను జనాలకి ఎవరైతే నిజంగా నన్ను నమ్ముకున్నారో, నేను ఏదైతే అనుకొని హెల్ప్ చేయాలనుకుంటున్నానో, ఇవన్నీ కూడా నాకు నిజంగా రాసి పెట్టుంటే నేను చేస్తానేమో సార్, ఎవరికి తెలుసు. ధన్యవాదాలు జానీభాయ్, మీరు భాబీ మా ఇంటర్వ్యూకి రావడము. కానీ వెళ్ళే ముందు మా ప్రేక్షకుల కోసము ఒక 2 కొత్త సాంగ్స్ స్టెప్పులు సక్సెస్ అయింది కాబట్టి మీ ఇద్దరు కలిసి దోప్ సాంగ్ గురించి మీరు దోప్ సాంగ్ అదే కదా సూపర్ హిట్ ఊపేస్తా ఉంది. 11 months దాకా ఉన్న బాండింగ్ వేరు. ఈ 1 month మీ కోసము అసలు సర్వం వదిలి ఈ ప్రపంచాంతో యుద్ధం చేసింది కదా మీ ఆవిడ. నిజంగా వచ్చిన తర్వాత ఆ బాండింగ్ ఎక్కువ పెరిగింది కదా. 100% సార్. ఏది 100కి 200 అంటే నేను లెక్క చెప్పలేను కానీ, బట్ చాలా కేరింగ్ ఎక్కువైపోయింది. ఇది తనకి నా మీద తనకైంది, తన మీద నాకైంది. తను ఇంతకుముందైనా నేను ఎక్కడైనా పోయేవాడిని, ఎక్కడైనా అయిపోతే. బట్ ఇప్పుడు ఇల్లు ఈ పిల్ల తప్ప నాకు ఇంకేం గుర్తొచ్చు కదా. కానీ సార్ ఒకటి చెప్తాను, 36 days నా కళ్ళు మూస్తే తను, కళ్ళు తెరిస్తే తను, పిల్లలంతే. 100% నాకు అలా అలా ఎప్పుడు షూటింగ్స్లో ఉండేవాడిని గుర్తొస్తుంది. కానీ సార్ అక్కడైతే సార్ నాకు ఏమీ తప్ప నాకు ఎవరు గుర్తులేదు సార్. నాకు ఇప్పుడు 30 days ఇప్పుడు ఎప్పుడైనా మీరు కొరియోగ్రఫీగా ఉన్నప్పుడు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అందరూ ఉన్నారా? అంత ఉంటుంది, జస్ట్ ఫోన్ చేస్తాం, బాగుంటాం, మళ్ళీ పనులు పడిపోతాం. కానీ ఈ డేస్ ఏదైతే ఉందో సార్, నేను చాలా గుర్తొచ్చేది, చాలా గుర్తొచ్చేది. ఎందుకంటే ఎలా హ్యాండిల్ చేస్తుందో అన్నీ సార్. ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను నిజంగా గ్రేట్. నన్ను సార్ మీడియాతో మాట్లాడటం అంత ఈజీ కాదు సార్. ఓకే సార్, కానీ మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది. అంటే వాట్ ఈస్ ద ట్రూత్, అక్కడ మనము ఎంత మెచ్యూర్గా ఉన్నా కూడా బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటాం. అంటే ఆ టైంలో అటు మీడియా కూడా వేరే ఇంటెన్షన్ ఉండదు, ఇంకేదో లాగాలి అన్నప్పుడు కొంచెం వాళ్ళు కూడా గీత దాటుతూ ఉంటారు. ఆ గీత దాటినప్పుడు మన ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చామా లేదా, మెచ్యూర్గా ఇచ్చామా లేదా, ఇది ఎలా పోర్ట్రే అవుతుందన్న టెన్షన్ మనకు ఉంటుంది. అది చివరికి టెలికాస్ట్ చేయగలిగేంత వరకు. ఇదంతా ఏంటంటే డ్రైవర్ సీట్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెంట్ గా ఉంటుంది. మీరు వెనకాల కూర్చున్నారు, అదే సార్. అలాంటిది తను నిలబట్టుకొని అంత ధైర్యంగా అంత చేసింది. తను జెన్యూన్ సార్. ఓకే, నేనేంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీబడి నోస్. సో ఈ సిచ్యువేషన్లో నిలబడి తను ఫైట్ చేసి, తను ధైర్యంగా మాట్లాడి, తను ఎంత అయితే చేసిందో అలానే నా విషయంలో కూడా సార్ పాపం తను నా దగ్గరికి వచ్చేది సార్. ఏ రోజు సార్ లోపలికి వచ్చి నన్ను భుజం తట్టి నవ్వుతూ వెళ్ళింది తప్ప సార్ ఎప్పుడు ఏడవలేదు అసలు. నన్ను ఎప్పుడు వస్తుంది ఏంటి నవ్వుతూనే ఏంటి ఏం తింటావు బయట నుంచి మనకు ఉండదు సార్ లోపలే మొత్తం. సో అంటే వస్తుంది, తను చూస్తే ఫేస్ చూస్తే నవ్వుతుంటా సార్. అంటే నన్ను ఏ రోజు తను నన్ను ఏమంటారు బాధ పెట్టలేదు తను ఎప్పుడు. ఈ పార్ట్ ఆఫ్ హెల్ప్ చేయండి, ఈ పార్టీ తరఫున ఇటువంటి
మూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అటువంటి సలహాలు ఉండేవి కదా ముందు. ఇప్పుడు వచ్చిన సలహాలు అడగడం కానీ సహాయం అడగడం కానీ ఉందా సార్? లేకపోతే వాళ్ళు కట్ చేసేసుకున్నారా పూర్తిగా? సార్ ఓన్లీ జనసేన అనే ఒక తప్ప సార్, మిగతా ఏదైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి సార్, అన్నీ చేస్తున్నాం సార్. ఓకే, కాకపోతే నేను కళ్యాణ్ అన్న నాకు ఇచ్చిన ఆదేశం ఏదైతే ఉందో సో దాన్ని నేను గౌరవిస్తాను. అది వాడకుండా ఏదైతే మిగతా చేయాలో కార్యక్రమాలు, ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏదైతే ఎక్కడ ఉన్నారో అవన్నీ కూడా నేను చేస్తూనే ఉంటాను. ఫైనల్గా ఆ చిన్న స్టెప్ చేసి క్లోజ్ చేద్దాం.